హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ రెసిపీ చూద్దామండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనమాట. ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ చేసేసుకుందామా. దీనికి కావలసిన పదార్థాలు: క్యాప్సికము, క్యాలీఫ్లవరు, బంగాళదుంపలు, బఠానీలు, క్యారెట్, బీన్స్, టమాటా. మీ దగ్గర ఇంకా ఏమైనా కూరలు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు జీలకర్ర అనేవి కాస్త చిటపట్లాడి వేగిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము వేయట్లేదండి, మనం తినమనమాట. మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలన్నమాట. కూరగాయలన్నీ వేసేసుకుని ఒకసారి కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడే వేసేసుకోండి. ఎందుకంటే ఉప్పు తొందరగా వేస్తే కూరలు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. పసుపు కూడా వేసుకుని ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కూరని మొత్తం ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా తినడానికి క్రంచీగా మధ్యలో అన్ని రకాల కూరలు ఉన్నాయి కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. మంచి హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి బాక్సెస్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కలర్ఫుల్గా ఉంటుంది కదా, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడినంత కారం వేసుకుందామండి. కారం అనేది మీ చాయిస్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కారం తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల కూర రుచి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన కారం ధనియాల పొడి కలిసేలాగా కూర మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. చాలా బాగుంటుందన్నమాట ఈ కూర. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చపాతీలోకి రైస్లోకి కూడా ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. చూడగానే తినాలి అనిపించేలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.